ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజే చంద్రగ్రహణం అండి. సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం మొత్తంలో కూడా పూర్తిగా దర్శనమయ్యే అరుదైన చంద్రగ్రహణం. కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే మరికొందరికి కొంచెం చెడు ఫలితాలను అయితే ఇస్తుంది. ముందుగా విశాఖ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాల వారికి శాంతి జపాలు అనేవి తప్పనిసరి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు చాలా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలైతే కత్తెర, సూది వంటి పనులు చేయరాదు. అస్సలు బయటికెళ్ళకూడదు. ఈ సమయంలో గ్రహణ కాలంలో స్నానాలు, ఉపవాసం, దైవనామస్మరణ, మంత్రజపం అనేది ఎంతో విశేషమైన ఫలితాలనేది ఇస్తుంది. గ్రహణం తర్వాత సెప్టెంబర్ 8 ఉదయం ఆలయంకి వెళ్ళి ఆలయంలో కుంభరాశి వారు దానాలు అనేది చేయాలి. ఒక చిన్న సర్పం, అలాగే చంద్రబింబం, పాలు, బియ్యం, మినుములు, తెల్లని వస్త్రం బ్రాహ్మణునికి దానమివ్వాలి. కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఈ దానాలు అనేవి ఇవ్వాలి. అలాగే దోషం లేకుండా ఉన్న రాశులు మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి. వీరికి ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదు. అలాగే మధ్యమంగా ఉన్న రాశులు, ప్రతికూల ప్రభావం గల రాశులు వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభ మరియు మీన. వీరు ఖచ్చితంగా శివారాధన చేసి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ గ్రహణ కాలంలో జపం చేయడం అనేది ఎంతో మంచిది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో 3 గంటల 29 నిమిషాల గ్రహణ సమయంలో ఈ జపం అనేది చేయాలి. అలాగే పట్టు విడుపు స్నానాలు చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం. అలాగే ఉన్న సమాచారం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.